అండ్ స్పీకర్ గురించి చెప్పాలి అంటే సో మనందరికీ తెలుసు. సో ఫౌండర్స్ ఎమరల్డ్ శ్రీనివాస్ యాదవ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే హైదరాబాద్ లొకేషన్స్ గానీ సీనియర్ లీడర్స్ గానీ కొన్ని నెలలు క్రింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తెలియని వాళ్ళు అంటూ గనక ఎవరు ఉండరు. చాలా మంది ఆయన ఎవరు తెలుసు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు. నా వెనక కనిపిస్తున్న సముద్రం తుఫానికి ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు ఆయన పిలవడానికి ముందు కూడా అంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆయన వచ్చి మాట్లాడారు అంటే గనక ఆయన స్టైల్, ఆయన ప్యాషన్, ఆయన ఎనర్జీ మీరు గనక తీసుకోగలిగితే ఇట్ విల్ బి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వండర్స్ అన్నమాట. సో ఈ రోజు అందరూ కూడా నాకు తెలిసి మీరెవరు ఈ స్పీచ్ అయిన తర్వాత విత్ లాట్స్ అండ్ పవర్, లాట్స్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారు అని అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ నేను చెప్పడం కాదు, ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరే మాకు చెప్పాలి ఎలా అనిపించింది అని. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి, పవర్ఫుల్ స్పీకర్, పవర్ఫుల్ పర్సనాలిటీ, ఆర్ ఫౌండర్స్ ఎమరల్డ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వెరీ 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 వార్మ్ వెల్కమ్ అండి. హాయ్ గుడ్ ఈవినింగ్ ప్రశాంతి. మీరైతే రియల్లీ ఎట్లా అంటే ఏమంటారు, నేను ఏం సినిమా రిలీజ్ అయింది ఆర్ఆర్ ప్రమోట్ చేసినట్టు చేశారు. చంద్రు, థ్యాంక్ యూ చంద్రు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచి మీతో కలపడానికి మీతో మాట్లాడడానికి సమ్ పీపుల్ చాలా, అంటే నేనైతే వాళ్ళకి థ్యాంక్ఫుల్. మా శ్యామ్, ఓకే, స్ట్రాటజిక్ అకౌంట్ మేనేజర్ చంద్రు, ప్లస్ పని మహేష్, ప్రశాంతి, ఓకే, వాళ్ళందరూ లేదు నువ్వు రావాలని, ఓకే, వై మీరు పిలిస్తే మేము రావా, ఓకే. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్. నా పేరు శ్రీనివాస్. కొద్దిసేపు మాట్లాడుకుందామా? మీరెవరు, నేనెవరు, నేనేం చేస్తాడా, మీరేం చేస్తాను, ఇవన్నీ మాట్లాడదాం. ఎస్, ఆర్ యూ ఎక్సైటెడ్? యారు మీరు ఎక్సైటెడ్ కనపడడం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు ఇట్లా. ఎస్, కొద్దిగా హల్లా గుల్లా చేయండి ఇంట్లోనే. జస్ట్ మీకు అన్మ్యూట్ చేయరు కానీ బాడీ లాంగ్వేజ్ తో చేయాలి. ఎట్లా చేయాలి? నేను చేస్తున్నది అట్లా చేయొచ్చు, ఓకే. ఎస్ ఫ్రెండ్, నా పేరు శ్రీనివాస్. నేను లాస్ట్ 20 years నుంచి బిజినెస్ లో ఉండా. మా పేరెంట్స్ చెప్పారు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయరా అని, ఓకేనా. నేను కూడా మీలో చాలా మంది నా మాదిరి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఓకే. ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్, రకరకాల ప్లేస్ లో మనం, ఓకే. నాకు కూడా ఇదే చెప్పారు, బాగా చదువుకో, చదువుకుని ఉద్యోగం. నేను కూడా బాగా చదువుకునే నాకు మంచి జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. జాబ్ స్టార్ట్ చేసిన, జాబ్స్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు లైఫ్ లో ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ చేయాలని ఏ క్వశ్చన్ లేదు, ఓకేనా. మా ఇంట్లో మాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్టర్ ఉంటుంది కాబట్టి మైండ్ నిండుగా అదే ఉండేది, జాబ్ అని. కానీ నేను 2000లో ఈ బిజినెస్ చూసినప్పుడు నాకు అనిపించింది వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎందుకు వండర్ఫుల్ నేను మీకు ఫర్దర్ చెప్తా, ఓకేనా. ఆ రోజు స్టార్ట్ చేసి ఈ బిజినెస్ నేను నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిన. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఎట్లా ఈ బిజినెస్ బిల్డప్ చేయాలి. నేను ఒక 5 ఏళ్ల తర్వాత ఈ బిజినెస్ ను ఫుల్ టైం కెరీర్ లెక్క బిల్డ్ చేసిన. లాస్ట్ 15 years అయింది నేను నా గవర్నమెంట్ జాబ్ వదిలేసిన టోటలీ. ఈ రోజు అయితే కంప్లీట్ ఫ్రీ, ఐఎమ్ ద ఫ్రీ ఎంటర్‌ప్రెన్యూర్, ఓకేనా. ఈ రోజు సేమ్ ఆపర్చునిటీ మీకు ఉంది ఫ్రెండ్, ఓకే. అందుకు కాబట్టి మీరు స్టార్ట్ చేసినారు. నాకు తెలిసి మొత్తం యూనివర్స్ లో, ఈ గ్లోబ్ లోనే ఈ వర్క్ ప్లేస్ ఉంది కదా, ఇటువంటి ఆపర్చునిటీ ప్రపంచంలో లేదు. ఇది సత్యం. ఇది ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి బిజినెస్ నుండి ఎంత ఎంజాయ్ చేసినామో మీకు అర్థమైంది. మేము 20 years నుంచి బిజినెస్ లో. వై ఎంవే బిజినెస్? అసలు ఎంవే బిజినెస్ ఎందుకు చేయాలి? ఎంవే బిజినెస్ వచ్చేసి యూనివర్స్ లోనే ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, ఓకేనా. ఎందుకంటే దీనికి చరిత్ర సాక్ష్యం. మీరు కావాలంటే మీ ఎల్ఓఎస్ అడగండి, చాలా మంది హీరోలు ఉంటారు, మీకు దీని కథ చెప్తారు, ఓకేనా. మీరు పక్కింటోడో పై ఇంటోడో వాని మాట వినద్దు. మీ ఎల్ఓఎస్ లో హీరోలు ఉండరు, వాళ్ళు చెప్తారు వై ఎంవే బిజినెస్. అర్థమైందా ఫ్రెండ్? మనం ఏదైనా ఒక ఫీల్డ్ లేకపోవాలనుకుంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ ని అడగాల. మనం ఎవరిని బట్టి వాడిని అడిగితే మనకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాదు. మన బిజినెస్ లో చాలా మంది హీరోలు ఉండరు, ఓకేనా. మీకు తెలుసు, మీ బిజినెస్ లో ప్లాటినమ్స్ ఉండరు, ఎమరల్డ్స్ ఉండరు, డైమండ్స్ ఉండరు. వాళ్ళు మీకు నేర్పిస్తారు ఈ బిజినెస్ పవర్ ఏంటిని. అందుకే మీకు ఈ రోజు కొన్ని పాయింట్లు చెప్తా. వై ఎంవే బిజినెస్? ఎంవే బిజినెస్ వచ్చేసి యూనివర్స్ లోనే ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. 2 వచ్చేసి ఇది ఎంటర్‌ప్రెన్యూర్స్ మిషన్. ఇది అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడానికి ఒక పెద్ద మిషన్. ఇది మీరు ఈ రోజు ఈ బిజినెస్ లో ఉండరు అంటే ఇది నాకు తెలిసి ఏదో ఉద్యోగం కాదు ఫ్రెండ్. ఇది ఇంకోటి వచ్చేసి ఏదో స్టాక్ బ్రోకర్ లెక్క, లేకపోతే ఏదో మార్కెట్ లో కమిషన్ ఏజెంట్, అది కాదు. ఇది యు ఆర్ ద కంప్లీట్ బిజినెస్ ఓనర్. ఈ బిజినెస్ కి మీరే ఓనర్, కర్త కర్మ క్రియ మీరే, ఓకేనా.
అందుకే బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్, ద గ్రేట్ పార్ట్నర్షిప్. ఎంవేతో మనకు ఉండేది ఏంటంటే పార్ట్నర్షిప్. మనం ఓకేనా, మేము ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మా అప్లయన్స్ ఉన్నారు, మా అప్లయన్స్ ఈ బిజినెస్ లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు. నాకు చెప్పండి, ఇది పార్ట్నర్షిప్ కాకపోతే ఏంటి చెప్పండి. అంటే గ్రేట్ పార్ట్నర్షిప్, మనకు కంపెనీకి మధ్యలో మంచి పార్ట్నర్షిప్, మంచి బాండింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో లీడర్, గ్లోబల్ లీడర్, ఇండియాలో లీడర్, అటువంటి కంపెనీలో మనం ఉన్నాం. అర్థమైంది, మనం మామూలు బిజినెస్ లో లేము. చాలా మందికి బిజినెస్ అంటే ఎంటర్ ఉంది కదా, ఇది చాలా చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దీని లోపలికి వచ్చి నాకు అర్థమవుతుంది. మరితనం తెలుసా మీకు? మరితనం తెలుసా తెలియదా? మీరు అంత ఇంగ్లీష్ వాళ్ళు ఉండేటోళ్ళరే, మీకు మరితనం తెలుదా? మరితనం ఎంత ఉంటుంది చూసేదానికి చెప్పండి. చాలా చిన్నగా ఉంటది, కానీ భూమిలో పడితే దాని ప్రతాపం బయటకు వస్తుంది. ఎంవే బిజినెస్ కూడా చూడడానికి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు చాలా చిన్నగా ఉంటది. ఏముంది, ఒక ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, బిజినెస్ లేక రావచ్చు. కానీ లోపలికి వచ్చినాక అర్థమవుతుంది ఈ బిజినెస్ పవర్ ఏంటనేది. ఓకేనా, అందుకే ఫ్రెండ్, ఈ బిజినెస్ లేక వచ్చినారు అంటే పూర్వజన్మ సుకృతం. మీ పూర్వీకులు ఎవరో బంగారు పూలతో భగవంతుని పూజ చేసిన, అందుకే ఎంవెల్యేకి వచ్చారు. మీకు తెలియదు ఈ విషయం. మీరు అనుకోవచ్చారు తమాషకు వచ్చినామని. భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు చెప్పండి? వాళ్ళు ఈ రోజు కాదు, వాళ్ళకి ఇంకా ఉంది టైం. ఆ టైం గడిచినాక వచ్చారు. కానీ ఇప్పుడు మీరు వచ్చిండ్రంటే మీ టైం వచ్చింది. అందుకే బిజినెస్ మీరు మనసుతో బిల్డ్ చేయండి, అప్పుడు మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ లో మన బలం ఏంటి చెప్పండి? మన బలం వచ్చేసి మన ప్రొడక్ట్స్. ఎంవేలో మీరు ఎవరన్నా అనుకోండి, ఎంవే ప్రొడక్ట్స్ సూపర్ అండి అంటే ఏమంటారు? ఎంవే ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయి. అరే, కరోనా అప్పుడు మనకు శానిటైజర్ వచ్చింది కదా, శానిటైజర్. నేను శానిటైజర్ ఇట్లా చేతుల్లో పట్టుకొని ఇట్లా వాసన చూసినాక ముఖానికి పూసుకోవాలనిపించి, అంత బ్యూటిఫుల్ ఉంది. చెప్పండి, అర్థమైందా? మన ప్రొడక్ట్స్ బంగారు కన్నా క్వాలిటీ ఉంటాయి. మన మన మొత్తం పవరే మన ప్రొడక్ట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్స్ లో మీరు ఎక్స్పర్ట్స్ అయితే పీపుల్ తో మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. మీరు ప్రొడక్ట్స్ గురించి తెలియకపోతే ఈ బిజినెస్ లోకి ఏమీ లేదు, నథింగ్. ఫస్ట్ మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన దగ్గర 150 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 150 ప్రొడక్ట్స్ లో ఏం ప్రొడక్ట్స్ మీద మనం వర్కౌట్ చేస్తాం మనకు అర్థం కావు. ఈ రోజు మన దగ్గర హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, న్యూట్లైట్ అయితే ఫ్రెండ్ ద పైనీర్ బ్రాండ్, వరల్డ్ లోనే పైనీర్. 1934 నుంచి ఈ భూమి మీద ఉంది. ఈ రోజు న్యూట్లైట్ చేసే ఇది ఉంది కదా, హెల్ప్ ఉంది కదా. ఈ రోజు మన అందరం కూడా ఈ రోజు న్యూట్రిషన్ అడ్వైజర్లు, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్. ఈ రోజు మనకు సర్టిఫికేషన్ కోర్సు చేస్తాను. మీలో ఎంతమంది సర్టిఫికేషన్ కోర్సులు నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది వరం ఫ్రెండ్. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి ఒక న్యూట్రిషన్ కోర్స్ చేసుకోండి, లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఎంవే మన డిస్ట్రిబ్యూటర్ల కోసం ఎంవే ఇంత ఆలోచిస్తుంది. వీళ్ళు రేపు పొద్దున ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అంటే మనకు చెప్పేదానికి మనకు ధైర్యం లేదు. ఈ రోజు మనం చెప్పొచ్చు, నేను న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్, నేను న్యూట్రిషన్ అడ్వైజర్. మనకు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తాను. చేయాల్సింది ఏముంది? 100 న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, న్యూట్లైట్ ప్రొడక్ట్ 100 PV 4 నెలలు చేసి సర్టిఫికేట్ వస్తుంది. మీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, మీరు వాడుకోవడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ఇది మన ప్రొడక్ట్స్. సార్ ఏం చేయాల్సిన ప్రొడక్ట్స్? మీలో ఎంతమంది కొత్త వాళ్ళు ఉండరు? కొద్దిగా హెల్ప్ అంటే ఇట్లా ఎత్తి ఫిజికల్ ఎత్తి దింపండి అంతే. న్యూ పీపుల్ ఎవరైనా ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అందరూ ఎత్తిందనుకోండి, ఏళ్ళు పడుతుంది ఇది మళ్ళా దింపడానికి. సూపర్, సాల్ ఏనా? ఓకే, మీరు ఇప్పుడు న్యూ పీపుల్ కదా, మీకు ప్రొడక్ట్స్ గురించి పెద్దగా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిరా అంటే, మీ అప్లయన్స్ హ్యాండ్ డౌన్ చేసేసాను ఫ్రెండ్, డౌన్ చేయండి. ఓకే, మీరు చాలా పవర్ లో ఉన్నారు. ఓకేనా, మీ అప్లైన్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ప్లాటినమ్స్ తో కూర్చొని ప్రొడక్ట్స్ ఏంటి, ఎట్లా యూజ్ చేయాలి. మనము సేల్స్ మెన్ కాదు, మనం బిజినెస్ మెన్. ఫస్ట్ మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మనమే వాడకపోతే మనం ఎట్లా ఏరే వాళ్ళకి చెప్పగలుగుతాం. అందుకే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ మనం వాడాలి. మనం వాడినప్పుడు మన ఫెయిత్ పెరుగుతుంది, మన విశ్వాసం ఉంది కదా ప్రజలకు, అది ఒక అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ప్రొడక్ట్స్ వాడకపోతే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంది? సార్ ప్రొడక్ట్స్ బాగున్నాయంటే నువ్వు వాడినేవా అంటాడు. ఎసార్ను లేదు, నేను వాడలేదు, ఫస్ట్ వాటర్ రాకపోవడం. ఎసార్ను అందుకే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో మినిమం ప్రొడక్ట్స్ మనం వాడడం స్టార్ట్ చేయండి. ఓకేనా, మన దగ్గర ఒక్కొక్క ప్రొడక్ట్ ఫ్రెండ్ మీరు ఇట్లా తగిలి చూడండి, మీరు లైఫ్ లో మర్చిపోలేరు. మా దగ్గర అయితే ఒక 200 మంది కస్టమర్లు ఉంటారు. వాళ్ళు కూడా ఫ్యాషనెట్, ఎట్లా అంటే ప్రొడక్ట్స్ గురించి ఫిదా అవ్వాలి. అర్థమైందా? మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రొడక్ట్ బేస్. మీకు కావాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఏంటి, ఉండే ప్రొడక్ట్ ఏంటి. ప్రొడక్ట్ మీద మీకు గ్రిప్ వచ్చింది అనుకోండి, మిగతాది పీస్ ఆఫ్ కేక్. ప్రొడక్ట్స్ మీకు తెలియకపోతే మీకు స్టాండర్డ్ సైకిల్ దగ్గర ఉంటుంది వ్యవహారం. ప్రొడక్ట్స్ తెలియాలి ఫస్ట్, మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, అందుకే ప్రొడక్ట్ లో మీరు ఎక్స్పర్ట్ కావాలి. నెంబర్ 1 ఇది నోట్స్ చేసుకోండి కావాలంటే. నెంబర్ 2, ప్రొడక్ట్ లో మీరు ఎక్స్పర్ట్ అయితే పీపుల్ ఆటోమేటిక్ మీరు అప్రోచ్ కావడం స్టార్ట్ అవుతుంది. మంది 2 చేతులు ఫ్రెండ్, ఒకటి ప్రొడక్ట్ ఒకటి పీపుల్, ఈ 2 బ్యాలెన్స్ కావాలి. మనకు ఫస్ట్ ప్రొడక్ట్స్ తెలియాలా, సెకండ్ పీపుల్ ఎట్లా హ్యాండిల్ చేయాలా, పీపుల్ ఎట్లా టీమ్ లోకి తెచ్చుకోవాలి.
ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సెల్ఫీ చేసినప్పుడు ఏమైందంటే మనకు కామన్ గా అర్థమవుతుంది మన చుట్టాలకు మన ఫ్రెండ్స్ కు ఎవరెవరికి ఏమేమో చెప్పాలని. అది అంటే నాకైనా మీకైనా కామన్ అది. ఓకే, మనందరం బిజినెస్ పీపులే కదా, అందరం కూడా బిజినెస్ ఓనర్స్ కదా. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు చూడండి, అందరూ ఏదో ఒక దానికి కస్టమర్. కొద్దిమంది ఎయిర్టెల్ వాడతారు, ఓకే, కొద్దిమంది బిఎస్ఎన్ఎల్ వాడతారు, కొద్దిమంది ఇంకోటి వాడతారు ఏ సార్ వాళ్ళ నెట్వర్క్ లేదు ఉండరు. ఈ రోజు మీ చుట్టాలు అందరికీ పనికొస్తారు, మీకు పనికిరారా? ఆలోచించండి. మీ చుట్టాలు ప్రతి ఒక్క మోర్ సూపర్ మార్కెట్కి వెళ్తారు, రిలయన్స్కి వెళ్తారు, ఎక్కడెక్కడికి వెళ్తే ప్రొడక్ట్స్ తెచ్చుకుంటారు. కానీ మీకు పనికిరారా? మీరు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని అడగండి, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, నా దగ్గర వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 100% గ్యారెంటీ ఉంది, నచ్చకపోతే రిఫండ్ చేయొచ్చు. నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతా. బై బిజినెస్ లేక తీసుకోవడం సెకండరీ, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఈ రోజు కార్పొరేషన్ మన గురించి ఎంత ఆలోచించేది. మేము బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఈ పీసీ సిస్టమ్ లేదు. ఎస్ఆర్ వచ్చే బిజినెస్ లేక రావాలేదని మేము ప్రొడక్ట్స్ పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళం. ఈ రోజు మీకు స్మార్ట్ వర్క్. ఈ రోజు ఒకవేళ బిజినెస్ లేక రాకపోతే సింపుల్ ఒక పీసీ చేసేసి వాళ్ళ ఇంటికి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టచ్చు. అర్థమైందా ఫ్రెండ్? ఫస్ట్ ఎవరైతే న్యూ పీపుల్ ఈ బిజినెస్ లేక వచ్చినారో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మిషన్ 5K. మీరు ఫస్ట్ మీ రిటైల్, మీ కస్టమర్ సైజ్ పెంచుకోండి. కస్టమర్ పెరిగితేనే మీకు ఆటోమేటిక్ గా పార్ట్నర్స్ పెరుగుతారు. కస్టమర్లు పెరగకపోతే మీకు పార్ట్నర్స్ పెరగరు. అందుకే ఫస్ట్ ఎవరైతే బిజినెస్ లో న్యూ పీపుల్ ఉన్నారో మీరు మాక్సిమం ఫోకస్ చేయండి, మిషన్ 5K మీద ఫోకస్ చేయండి. ఎందుకు చెప్పండి? కార్పొరేషన్ ఇనిషియల్ డేస్ లో అప్పుడు మనకు దగ్గర పిన్లు ఉండే 3%, 6%, 9% ఇట్లా. కానీ కంపెనీ ఆలోచించింది 0% కూడా డబ్బు ఇవ్వాలి. ఈ రోజు కోర్ ప్లస్ ఎందుకు తెచ్చింది ఫ్రెండ్? కోర్ ప్లస్ ఎవరి గురించి? మన గురించి కదా. చంద్రు గురించి కోర్ ప్లస్, ప్రశాంత్ గురించి, వాళ్ళ గురించి కాదు కదా. కోర్ ప్లస్ తెచ్చిందే డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ జరగడానికి, మన గురించి. మరి మనం దాన్ని వాడుకోకపోతే మనకి ఏం యూజ్ చెప్పండి? అందుకే ఫస్ట్ కోర్ ప్లస్ అంటే ఏంటి, కోర్ ప్లస్ అంటే ఏంటి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కోర్ ప్లస్ ఏంటి? ఓకే, ఎంబే ఓకే, బై కోర్ ప్లస్ ఏంది? కోర్ ప్లస్ అంటే ఓన్లీ మనీ సంపాదించే మిషన్, మనీ ఇచ్చే మిషన్ కోర్ ప్లస్ అంటే. కోర్ ప్లస్ లో ఫస్ట్ వచ్చేసి మీకు సిఎస్ఐ, సెకండ్ వచ్చేసి బిఎఫ్ఐ 9, బిఎఫ్ఐ 12, తర్వాత బిబిఐ. కొన్ని లీడర్షిప్ తర్వాత మాట్లాడదాం. దీంట్లో మీద మీరు ఫోకస్ చేయాలి. మీ టీంలో మీరు ఒక లీడర్స్ ఉంటే ఇప్పుడు ఫ్రెండ్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ టీంలో బన్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, కానీ యాక్టివేషన్ లేదు. ఎందుకు లేదు యాక్టివేషన్ అంటే మీ టీంలో పీపుల్ మీరు ఎడ్యుకేట్ చేయడం లేదు. ఒకవేళ మీ టీంలో 50 మంది ఉన్నారు కానీ 500 పీ వస్తుంది అంటే ప్రాబ్లం ఏంటంటే మీ టీంలో పీపుల్ తీసుకొచ్చారు కానీ వాల్యూమ్ జరగడం లేదు. అంటే మీ టీంలో పీపుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు. ఒకవేళ మీ టీంలో ముగ్గురే ఉండరు కానీ 1500 పీ వస్తుంది, ఓకే, కానీ అది మంచిదే, కానీ మీ టీం పెరగడం లేదంటే మీ టీంలో జనాల దగ్గరికి వెళ్ళడం లేదు. అందుకే ఫస్ట్ మీరు 2 చేతులు అర్థం చేస్తుంది. ఒకటి వచ్చేసి ప్రొడక్ట్స్, 2 వచ్చేసి పీపుల్. ఓకేనా, దీని మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? కోర్ ప్లస్ లో ఫస్ట్ చేయాల్సింది మిషన్ 5K. అంటే ఒక 5,000 సంపాదించుకోవడం ఎట్లా? బై డబ్బు రాకపోతే, ఇప్పుడు మనందరం వచ్చింది ఎందుకోసం? ఎంవే బిజినెస్ టైప్ మనందరం వచ్చింది డబ్బు గురించే వచ్చినాం. నేనైతే డబ్బు గురించి వచ్చిన, మీరు కూడా డబ్బు కోసమే కదా. మరి డబ్బు కోసం వచ్చినప్పుడు డబ్బు సంపాదించకుండా ఏం చేస్తారో చెప్పండి. అర్థమైందా ఫ్రెండ్? ఇప్పుడు ఆవు ఉంది కదా, ఆవు దగ్గర పాలు ఉంటాయి, పిండుకోవాల్సిన బాధ్యత మంది. ఎస్ఆర్ను ఎంవేలో డబ్బు ఉంది, తీసుకోవాల్సిన బాధ్యత మంది. ఎంవే డబ్బు భయంకరంగా ఇస్తుంది. మీకు ఎంవే గురించి తెలుసు, ఎంవేలో ఉన్నంత డబ్బు ఈ ప్రపంచంలో ఎక్కర్లేదు. ఎంవేలో డబ్బు ఉంది, తీసుకోవాల్సిన పని ఎవరిది? మీది. బై ఎవరైతే న్యూ ఏబిఓస్ ఉన్నారో, న్యూ పార్ట్నర్స్ ఉన్నారో, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏమంటే మీ ప్లాటినం ఎవరు, మీ గోల్డ్ ఎవరు, మీ సిల్వర్ ఎవరు, ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూర్చోండి, వాళ్ళని అడగండి, అయ్యా నేను ఈ బిజినెస్ లో డబ్బు సంపాదాలంటే ఏం చేయాలి చెప్పండి. ఈ కోర్ ప్లస్ ఏంటి? మీ అప్లైన్ మీరు ఎమ్మడి పడాలా. మీ అప్లైన్ ఎవరైతే సీరియస్ పీపుల్ వాళ్ళు ఎమ్మడి పడతారు. కానీ మీరు మీ అప్లైన్ ఎమ్మడి పడడం స్టార్ట్ చేసినప్పుడు మీ బిజినెస్ ఉంది కదా, 3 పూలు 6 కాయలు లెక్క తయారవుతుంది. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే మీ అప్లైన్ తో మీరు మంచి రిలేషన్షిప్ బిల్డప్ చేయండి. ఓకేనా, చేసిన తర్వాత మీ అప్లైన్ తో కూర్చొని అడగండి కోర్ ప్లస్ అంటే ఏంటి. కోర్ ప్లస్ ఈ రోజు ఎంత పెద్ద వరం అంటే, ఈ రోజు భయంకరంగా మా టీంలో అయితే ఎన్ని రకాల పిన్నులు అంటే అన్ని రకాల పిన్నులు, బిఎఫ్ఐలు, బిబిఐలు, న్యూ సిల్వర్స్, న్యూ ప్లాటినమ్స్. మా మొత్తం ఫోకస్ వచ్చేసి ఎథెన్స్ A25 కోసం వర్క్ చేస్తాం. కానీ మాకు ఇది ఒకటి మా కోర్ ప్లస్ ఒకటే దీంట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్ ప్లస్ ద్వారా మనము ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేయొచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు ఇప్పించచ్చు. ఇప్పుడు చూడండి, నా ఎదురుగా శ్రీరామ్ ఉంటాడు, ఓకే, ప్లాటినం ఫౌండర్ ప్లాటినం. ఇప్పుడు శ్రీరామ్ ఏం చేయొచ్చు, నేను ఎగ్జాంపుల్ మాట్లాడతాను. శ్రీరామ్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? శ్రీరామ్ ఇస్ ద న్యూ పర్సన్, న్యూ ఏబీ. కానీ ఆయన ఏం చేయాలా? బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకుని వాడిన తర్వాత నీ ఫీలింగ్ నీకు అర్థమవుతుంది. ప్రొడక్ట్స్ వాడకుండా ఈ బిజినెస్ లో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ప్రొడక్ట్స్ వాడకుండా చాలా మంది బిజినెస్ లో ఎందుకు
అంటే నెగిటివ్ మాట్లాడుతుంటే వాళ్ళు ప్రొడక్ట్స్ వాడకుండా పీపుల్ దగ్గరికి వెళ్తారు, అందుకే నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ శ్రీరామ్ చేయాల్సిన పని ఏంటంటే ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మీ అప్లైన్ మెంటర్ తో కూర్చొని, మీకు ఎవరో మెంటర్ కోచ్ ఉంటాడు, కూర్చొని అతన్ని అడగండి హౌ టు బిల్డ్ బిజినెస్. మీరు ఒక్కరు వెళ్ళొద్దు ఫ్రెండ్, మీరు ఎందుకంటే మీరు బిజినెస్ ఎక్స్పర్ట్స్ కాదు. మీరు ఒక్కరు వెళ్ళింది అనుకోండి మీకు రిజెక్షన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పీపుల్ మీరు ఏదైనా చెప్తే క్వశ్చన్ వేస్తారు, మీకు ఆన్సర్ చెప్పి నాలెడ్జ్ లేదనుకోండి మీరు అక్కడనే ఆరిపోతారు. ఈ రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఓన్ మైండ్ పెట్టి బిజినెస్ అలసిపోయారు. ఇప్పటి నుంచి మీరు అట్లా చేయొద్దు, మీ అప్లైన్ తో వెళ్ళండి, మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తాడు. శ్రీరామ్ చేయాల్సిన పని వాళ్ళ అప్లైన్ తీసుకొని వాళ్ళ అప్లైన్ వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని వాళ్ళు అడగండి హౌ టు బిల్డ్ బిజినెస్. వాళ్ళు మీకు నేర్పిస్తారు ఈ బిజినెస్ లో అసలు చేసే వర్క్ ఏంటి, మేము ఏం చేసినాం, మీరు ఏం చేయాలని. ఇప్పుడు శ్రీరామ్ చేసిన ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత అతను మిషన్ 5K ఫస్ట్ క్వాలిఫై గా. ఏంటి మిషన్ 5K? ఇప్పుడు చెప్పండి శ్రీరామ్, ఒకవేళ మీ చుట్టాలు ఫ్రెండ్స్ నీకు తెలిసిన వాళ్ళందరూ ఫస్ట్ ఇనిషియల్ లో వాళ్ళే వస్తారు, ఎస్ఆర్ మనకు స్ట్రేంజర్ల తర్వాత వస్తారు. ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ వాళ్ళే వస్తారు. ఇప్పుడు వాళ్ళే కదా బై భూ ప్రపంచం అంతా మనసులే కదా, వాళ్ళు కూడా మనసులే కదా. దీంట్లో సపరేట్ ఏముంది? బయట ప్రపంచంలో ఏ బిజినెస్ కైనా పీపులే కావాలా, మన బిజినెస్ కూడా పీపులే కావాలా, మన దాంట్లో తిరగడం లేదు. ఓకేనా? మీ దాంట్లో పీపుల్ బై మా దాంట్లో పీపుల్కి చెప్పడం ఏంది? ఏ బిజినెస్ లో పీపుల్ కావాలి కదా. బై నాకు చెప్పండి, ఆర్టీసీ బస్సు నడవాలనుకో ఎవరు కావాలా? పీపులే కావాలి. రైలు నడవాలంటే పీపుల్ కావాలి, విమానాలకు పీపుల్, శ్మశానానికి కూడా పీపులే కావాలా. మరి మన బిజినెస్ స్పెషల్ ఏమో చెప్పండి? అందరికి పీపులే కావాలా, మన బిజినెస్ కూడా పబ్లికే కావాలి. కానీ మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు వాళ్ళతో స్టార్ట్ చేయండి. వాళ్ళతో ఏమని స్టార్ట్ చేస్తారంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, నా దగ్గర వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని ప్రొడక్ట్స్ కూడా బయోడిగ్రేడబుల్, 100% మనీ బ్యాక్ గ్యారంటీ, నీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు. ఏమంటారు వాళ్ళు? ఎస్ రా. వాళ్ళ ఇంటికి మీరు ప్లస్ మీ మెంటర్, మీ కోచ్ కలిసి వెళ్ళాలి, మీరు ఒక్కరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఈ బిజినెస్ లో న్యూ కదా. నేను మళ్ళీ చెప్తాను, మీకు షోలో చెప్తాను ఈ మాట. మీ అప్లైన్ ప్లాటినం జోబిలో పోయి కూర్చో, జోబిలో పక్కన కాదు, జోబిలో కూర్చో. నువ్వు ఏమన్నా చెప్పు సార్, నేను గెలవాలా, ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కావాలా. వాళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి, కానీ పని చేయాల్సింది నువ్వు. వాళ్ళు గెలిపించడానికి నీకు హెల్ప్ చేస్తారు, కానీ పని చేయాల్సింది నువ్వు. ఈ బిజినెస్ లో నువ్వు ఎంత ఎక్సైటెడ్ ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే నీకు అందరు సపోర్ట్ చేయడం స్టార్ట్ అయ్యింది. నువ్వు ఈ బిజినెస్ లో చాలా మూడీగా ఉండేవనుకోండి, పీపుల్ నేను దూరం పెడతారు. ఇవన్నీ రహస్యాలు. ఈ బిజినెస్ లో ఎప్పుడు చూడు ఎక్దమ్ ఎక్సైటెడ్ ఉండు, ఆల్వేస్ ఎక్సైటెడ్. నీకు అందరు సపోర్ట్ చేస్తారు ఈ బిజినెస్. ఓకేనా? ఇది నెంబర్ 1. తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే మిషన్ 5K ఫస్ట్ ఒక 10 మంది లేదా 20 మంది పేర్లు రాసుకొని, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ డెమోస్ చేసి ప్రొడక్ట్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మంత్ చేయాల్సిన పని ఏమిరా అంటే 100% ఒక 500 PV క్రియేట్ చేసి శ్రీరామ్ ఫౌండర్ ప్లాటినం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసినోడు కాబట్టి. ఓకేనా? 500 PV క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అతని బ్యాంకులోకి డబ్బు వస్తుంది, ఒక 5,000 రూపాయలు డబ్బు వస్తుంది. డబ్బు వచ్చినప్పుడు ఫెయిత్ పెరుగుతుంది. డబ్బు రాకుండా ఎన్ని మాట్లాడినా కానీ బిజినెస్ లో వేస్ట్ ఫ్రెండ్. డబ్బు రావాలి. మనందరం డబ్బు కోసం వచ్చినాం. ఇప్పుడు చాలా మంది మన పూర్వీకులు సామెత చెప్పారు, పని చేసేవాళ్ళ ముఖం చూడండి. ఈ బిజినెస్ లో డబ్బు సంపాదించే ముఖం చూడాలి. ఇప్పుడు సప్పట్లు కొట్టే వాళ్ళ ముఖం ఏం చూసావు భయ్? మీ బిజినెస్ లో ఎంత మంది మిషన్ 5K క్వాలిఫై అయినారు, అది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు శ్రీరామ్ మిషన్ 5K క్వాలిఫైడ్, ఇది నెంబర్ 1. అయిపోయిన తర్వాత శ్రీరామ్ నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిరా అంటే, ఎంవే బిజినెస్ లో మిషన్ 5K ఉంది కదా, ఒక స్టెప్పింగ్ స్టోన్. అక్కడి నుంచి ఉండకూడదు, అక్కడ ఒకే మంత్ ఉండాలి, సింగిల్ మంత్ ఉండాలి, నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఎంవే బిజినెస్ లో ఇప్పుడు బిఎఫ్ఐ అయింది కదా, 25% ఇస్తుంది, BBA 35% ఇస్తుంది ఎక్స్ట్రా మీకు వచ్చే కమిషన్. నువ్వు ఇమ్మీడియట్లీ చేయాల్సిన పని ఏమిటంటే, నీ టీంలో ముగ్గురిని మిషన్ 5K క్వాలిఫై చేసి డిఫరెంట్ లెక్స్. ఏమవుతుంది? 1500 PV, యు ఆర్ ద BFI 9%. ఇక్కడ నుంచి డబ్బు. అర్థమైందా? అక్కడి నుంచి ఏమైందంటే జస్ట్ ఈ బిజినెస్ లో ఇవన్నీ పిన్స్. ఫస్ట్ వచ్చేసి మిషన్ 5K 500 PV, సెకండ్ వచ్చేసి నీ 3 ఆర్గనైజేషన్ లో 500 PV మిషన్ 5K క్వాలిఫై తయారు చేయాలి. నా లెక్క ప్రకారం నువ్వు రోజు 24 గంటల టైంలో రోజు MBA కోసం ఇంత టైం అని పెట్టు. ఓకే, ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడో విన్నా, అమెరికాలో ఒక వ్యక్తి ఉంటాడు, ఒక పెద్ద డైమండ్ మర్చెంట్. అతను ఉదయం 9:45కు షాప్ ఓపెన్ చేస్తాడు, సాయంత్రం 4:45కు క్లోజ్ చేస్తాడు. నువ్వు 5 గంటలకు వెళ్ళినా కానీ షాప్ ఓపెన్ చేయడు. నువ్వు ₹1 కోటి 2 కోట్లు డైమండ్స్ కావాలనే లేవు, రేపు రమ్మంటాడు. ఏమని చెప్పండి? దానికి కారణం ప్రిన్సిపల్స్. ఈ రోజు అతను అమెరికాలో నెంబర్ 1 డైమండ్ మర్చెంట్. మరి మీ బిజినెస్ మీరు ఎట్లా ప్రయారిటీ సెట్ చేస్తున్నారు? నా దగ్గర 24 అవర్స్ టైం ఉంది కదా, ఈ 24 అవర్స్ టైంలో నేను MBA కోసం ఏం టైం ఇస్తాను, అది ఇంపార్టెంట్. MBA బిజినెస్ సమ్ టైం చేయొద్దు, MBA బిజినెస్ పార్ట్ టైం చేయాలి.
సమ్ టైమ్ అంటే అర్థం ఏమంటే మనకు మూడ్ వచ్చింది, ఎక్సైటెడ్ అయినాం 1 వీక్, తర్వాత 1 మంత్ కన్ఫర్మ్, దానివల్ల మీకు ఈ బిజినెస్ లో డబ్బులు రావు. ఇది ఈ బిజినెస్ మీరు లైఫ్ లో పార్ట్ చేసుకో. మేము ఎవ్రీడే బిజినెస్ బిల్డ్ చేస్తాం, మేము సమ్ టైమ్ చేయం. మీరు కూడా సమ్ టైమ్ అనేసి పార్ట్ టైం లేక రాండి. పార్ట్ టైం అంటే మీరు ఏదో సైడ్ వ్యాపారం అనుకోవద్దు. పార్ట్ టైం అంటే లైఫ్, మీ లైఫ్ లో ఇది ఒక పార్ట్ గా. అర్థమైందా? సాయంత్రం 5 గంటలు అయిపోతే ఏకదం చకాస్ గా రెడీ అయిపోయి బిజినెస్ కోసం బయలుదేరా. సార్ నేను పగులు జాబ్ చేస్తా, చెయ్యి. నేను కూడా జాబ్ చేసిన, పర్వాలేదు చెయ్యి. కానీ సాయంత్రం ఏం చేస్తావు అది ఇంపార్టెంట్. సాయంత్రం ఏం పని చేస్తావు అది ఇంపార్టెంట్. ఈ బిజినెస్ ఈవినింగ్ చేసే సాల్ ఫ్రెండ్. 9 months లో మీరు ఈ బిజినెస్ లో మినిమం 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ పని చేయాలా, కింద అండర్లైన్ వర్క్ చేయాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏంద్రా అంటే, ఇప్పుడు శ్రీరామ్ ఏం చేసిండు, మిషన్ 5K క్వాలిఫై అయ్యిండు, 5,000 రూపాయలు డబ్బు వచ్చింది, ఫుల్ బిందాస్. ఇప్పుడు ఈ బిజినెస్ లో డూ అండ్ డూప్లికేషన్ మీరు చేయాలా, చేపించాలా, ఈ రెండు ఉండాలి. మీరు ఒక్కరే చేసే బిజినెస్ కాదు. మీరు ఒకవేళ ఎవరో వచ్చి చేస్తారంటే అది కూడా బిజినెస్ కాదు. మీ ముగ్గురిని స్పాన్సర్ చేసి వాళ్ళకి బిజినెస్ నేర్పించండి. మిషన్ 5K ఎట్లా క్వాలిఫై కావాలి, యు ఆర్ ద బిఎఫ్ఐ. ఎంవే బిజినెస్ ఉంది కదా ఫ్రెండ్, ఎంవే బిజినెస్ వచ్చేసి థీమ్. ఎంవే బిజినెస్ వచ్చేసి థీమ్. ఇది బై మీ ఫ్యాషన్ ప్రొఫెషన్ కావాలి. ఓకేనా? ఎంవే బిజినెస్ లో మీకోసం పనిచేసే తక్కువ దూరం వెళ్తారు. మీ టీం కోసం పనిచేసారు అనుకోండి చాలా దూరం వెళ్తారు ఈ బిజినెస్ లో. చేపకు మీకేమి ఇష్టమో చేపకి ఇచ్చే చేప పడదు, చేపకి ఏమి ఇష్టం అదే ఇచ్చే అది పడుతుంది. అర్థమైందా? మీకేం కావాలో ఈ బిజినెస్ లో మీరు దానికోసం పనిచేసిన అనుకోండి టీం రాదు. టీంకి ఏం కావాలో మీరు డిసైడ్ చేయాలి. టీం కావాల్సింది డబ్బు. మీ టీం ఇప్పుడు శ్రీరామ్ ఉన్నాడు, 3 లెగ్గుల్లో మిషన్ 5K 9% హ్యాండ్. ఒకవేళ 5 లెగ్గుల్లో మిషన్ 5K పోయింది. బై ఎంవే బిజినెస్ లో విడ్త్ ఇస్ ద ప్రాఫిటబిలిటీ, డెప్త్ ఇస్ ద సెక్యూరిటీ. ఈ 2 విషయాలు అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఈ పెద్ద మాటలు అనిపించి మీ అప్లైన్ కలవండి. ఓకేనా? ఒక 5 లెగ్గులు స్పాన్సర్ చేయి నువ్వు. బై విడ్త్ పెంచుకుంటానే వెళ్ళాలి. ఓకేనా? ఈరోజు మనకు ప్లాన్ ఉంది కదా, ప్లాన్ లో ఏముంటుంది చెప్పండి, 10 మందిని స్పాన్సర్ చేయండి. ఇప్పుడు శ్రీరామ్ ఏం చేసిండు, 5 మందిని మిషన్ 5K చేసిండు. ఇప్పుడు ఏమైంది, మనోడు 2400 PV, బిఎఫ్ఐ 12%. ద వెరీ గుడ్ ఇన్కమ్, దాదాపు 20-25 వేల ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి బిఎఫ్ఐ పోయినా అనుకోండి, ఎంవే నేను ఎక్స్పోజ్ చేస్తుంది, నీతో మాట్లాడిస్తాను, మాతో మాట్లాడిస్తుంది. అప్పుడు నీ టీంలో చాలా మంది నేను చూసి డిసైడ్ అవుతారు, ఎస్ శ్రీరామ్ సక్సెస్ఫుల్ అని మేము కూడా సక్సెస్ అవుతాం. అప్పుడు మీ టీంలో చాలా మంది 9% పోవడానికి 5 లెగ్గులు ఉన్నాయి. 5 లెగ్గుల్లో ఒకవేళ 4 టీమ్స్ నుంచి 9% వాల్యూమ్ వచ్చింది అనుకోండి, ఇవాళ బీబీఏ. ఈ రోజు ఇండియాలో ఎంవే బిజినెస్ లో ఒకవేళ రైట్ స్ట్రక్చర్ తో బీబీఐ పోతే స్ట్రైట్ గా 45 నుంచి 50 వేల ఇన్కమ్. ఎంతమందికి ఇన్కమ్ ఉంది చెప్పండి? అది కూడా పార్ట్ టైం ఇన్కమ్. పార్ట్ టైం సాయంత్రం పూట మీరు 5 నుంచి రాత్రి 9 వరకు చేసుకుంటే మీ జాబ్ తో పాటు చేసుకుంటూ వచ్చే ఇన్కమ్. ప్రపంచంలో నాకు తెలిసి ఇంతకన్నా సూపర్ డూపర్ ఆపర్చునిటీ లేదు. జీరో రిస్క్ ఫ్రెండ్. ఎంవే బిజినెస్ అంటే జీరో రిస్క్. ఎంవేలో రిస్క్ లేనే లేదు. సార్ నన్ను చాలా మంది అడుగుతారు, సార్ ఏమన్నా రిస్క్ ఉంటుందని. ఒకవేళ నిన్ను సముద్రంలో వేసినావు అనుకో పోతావు ఈత రాకపోతే. అదే బావిలో ఇచ్చే ఈత రాకపోతే ఆడేసినా పోతావు. అదే నిన్ను బకెట్ లో ఇచ్చే ఏం ప్రాబ్లం పోయి. ఎంవే బిజినెస్ లో బకెట్ లో ఈదలాడినట్టు ఉంటుంది. అంత రిస్క్ ఫ్రీ బిజినెస్ ఇది. ఏముంది చెప్పండి ఈ బిజినెస్ లో? ఒక 100 PV నేర్చుకో, ఆ 100 PV రిటైల్ చేయడం స్టార్ట్ చేయి. 4 వారాల్లో 400 PV రిటైల్ చేయి. ఇవాళ బిందాస్. ఈ రోజు 500 PV చేసేవాళ్ళు ఉంటారు, 1000 PV చేసేవాళ్ళు ఉంటారు పర్సనల్ గా. ఎంవే బిజినెస్ వచ్చేసి నీది, ఎంవేది కాదు ఇది. ఎంవే ఇది ప్రొడక్ట్ సప్లై కంపెనీ. ఎంవే నీకు హెల్ప్ చేస్తుంది, ఎంవే నీకు సపోర్ట్ చేస్తుంది, అవకాశం ఇచ్చేది. కానీ ఎంవే బిజినెస్ ఓనర్ నువ్వే. ఎంవే బిజినెస్ నాది. ఎప్పుడైతే నాదని ఫీల్ అయితే అప్పుడు ఈ బిజినెస్ నడవడం స్టార్ట్ అవుతుంది. ఇది మా అప్లై అయిందో లేకపోతే మా డౌన్ లో అయిందో ఇంకెవరిదని మీరు ఆ థాట్ ప్రాసెస్ అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఎంవే యువర్ ఓన్, మీ సొంతం ఇది. మాకు ఇంత ముందు ఒక బుక్ వచ్చేది మన సొంత వ్యాపారం అని. అట్లనే మేము ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు కూడా అదే బుక్కే ఉంది. ఎంవే వచ్చేసి మీ సొంత వ్యాపారమే, మీరు బిల్డప్ చేయండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. అందుకే టైం మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈ బిజినెస్ లో మీరు పెట్టకపోతే దానివల్ల మీకు చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఒక లెక్క చెప్తా. ఇప్పుడు శ్రీరామ్ ఉంటారు. శ్రీరామ్ సిల్వర్ పోవడానికి నాకు తెలిసి మన ఇద్దరు లెక్క ప్రకారం అయితే ఒక 8 నుంచి 9 నెలల్లో సిల్వర్ పోవచ్చు ఎవరైనా ఈ రోజు ఏపీ తెలంగాణలో. ఓకేనా? నాకు తెలిసి ఇండియాలోనే ఏపీ తెలంగాణ లీడర్షిప్ ఇంత స్ట్రాంగ్, ఏపీ తెలంగాణ ఎంవే టీం ఇంత స్ట్రాంగ్ ఎవరు లేరు. ఈరోజు చంద్రు గాని, పని గాని, ప్రశాంత్ అయితే ఫైర్ బ్రాండ్. ఓకే, వీళ్ళు చేసే హెల్ప్ ఉంది కదా, వాళ్ళని ఎంప్లాయీని ఎవరైనా ఎంప్లాయ్ చెప్పండి, వాళ్ళు ఓన్ చేసుకుంటారు, పీపుల్ ఓన్ చేసుకుని హెల్ప్ చేస్తారు. అటువంటి పీపుల్ మీకు ఎక్కడ దొరుకుతారో చెప్పండి? బై వాళ్ళు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు రియల్ గా. ఎందుకంటే వాళ్ళకి శాలరీలు వచ్చాయి, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాది.
ఓకేనా. ఇది మేము వీళ్ళు మా పీపుల్, వీళ్ళకు మంచి జరగాల, వీళ్ళు ఎప్పుడు గ్రో కావాలి, ఈ విధంగా ఆలోచిస్తారు వాళ్ళు. అటువంటి మనకు సపోర్ట్ టీం ఉంది, మీరు తీసుకోండి వాళ్ళతో. ఓకేనా. ఈ రోజు మనకు మన జ్యోతి ఉంది, ఓకేనా, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అటెండ్ చేస్తుంది. ఓకేనా. ఈరోజు చాలా మంది మన వినోద్ కానీ ప్రియా కానీ ఇంత మంచి టీం ఉంది, మీరు వాడుకోవడం రావాలి. మీరు వాడుకోవడం రాకపోతే ఫ్రెండ్ ఎంత మంది ఎవరు వచ్చినా మీకు ఏం చేయలేరు. ఓకేనా. మీరు రియల్ గా 15 months, నేను ఒక గేమ్ ప్లాన్ చెప్తా. 15 months, ఈ 3 నెలలు ప్లస్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్, ఈ 15 నెలలు మీరు మనసు పెట్టి బిజినెస్ బిల్డప్ చేసిన అనుకోండి, వర్క్ చేయాలి. దీంట్లో అయితే ఎటువంటి రాజీ లేదు. వర్క్ చేసిన అనుకోండి, మినిమం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 లక్షలు ఉంటుంది. దాంతో పాటు మీకు ఒకటి ఇండియాలో, ఒకటి ఫారిన్ ట్రిప్ ఉంటుంది. కానీ మీరు పని చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా. నెంబర్ 1, మీరు కోర్ ప్లస్ ను బాగా భయంకరంగా అర్థం చేసుకోండి. కోర్ ప్లస్ మీ టీంలోకి అప్లై చేయండి. ఫస్ట్ మీ టీంలో దానికి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు కోర్ ప్లస్ చేయకపోతే, ఈ రోజు కోర్ ప్లస్ ఎందుకు పెట్టింది, పీపుల్ రైట్ గా డబ్బు రావడం లేదనే కదా. ఈరోజు స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ కోర్ ప్లస్ చెప్తుంది. ఈరోజు 3 లెగ్గులు లేకపోతే మీకు కోర్ ప్లస్ రాదు. ఈ 15 నెలలు మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఫస్ట్ 40 days, ఫస్ట్ 40 రోజుల్లో మీరు మీ పర్సనల్ విడ్త్ గురించి వర్క్ చేయండి. మీరు రిటైలింగ్ చేయాలా, ప్లస్ విడ్త్ డెవలప్ చేయాలి. ఈ 2 ప్యారలల్ గా ఉండాలి. మీరు రిటైలింగ్ ఒక 500 PV రిటైలింగ్, సార్ 500 PV అయితే 200 PV, 300 PV. కానీ ఫస్ట్ గోల్ ఏముండాలా, మిషన్ 5కి ఒక్కసారైనా క్వాలిఫై కావాలి. నెంబర్ 1, నువ్వు క్వాలిఫై కాకపోతే ఎవరైతే న్యూ ఏబిఓస్ ఉన్నారో వాళ్ళు. నెంబర్ 2, 40 రోజులు కంప్లీట్ గా మీ అప్లైన్ మెంటర్ తో కూర్చొని ఒక 10 మందిని స్పాన్సర్ చేయడం నేర్చుకో. 10 మందికి ప్రొడక్ట్స్ వాడిపియడం నేర్చుకో. ఎంవే బిజినెస్ లో ప్రొడక్ట్ వాడిపియాల. ఓకేనా. ఇది చేర్పించే బిజినెస్ కాదు, నేర్పించే బిజినెస్ ఫ్రెండ్. చాలా మంది ఏమనుకుంటే నేను ఎంవేలో చేరని. అరే ఎంవేలో చేరడం ఏముంది, ఎంవే బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇది చేరేదానికి ఏమైనా చిట్ ఫండ్, ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ లాంటి బిజినెస్. ఇది ఇంత మంచి బిజినెస్ భూమి మీద లేదు. ఓకేనా. అందుకోసమే పీపుల్ ను ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి. ఇది ప్యూర్లీ బిజినెస్. అందుకే ఫస్ట్ 40 రోజులు మీరు చేయాల్సిన పని ఏమంటే, ఒక 10 మందిని స్పాన్సర్ చేయండి. వాళ్ళకి నేర్పించండి ఒక 100 PV ఎట్లా చేయాలి, ఒక 100 PVని ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి. సమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, సమ్ ప్రొడక్ట్స్ రిటైల్ చేయండి. ఏమైంది, 10 మంది ఆటోమేటిక్ గా యువర్ ద BFI 9%. ఇప్పుడు మీకు 10 మంది విడ్త్ ఫామ్ అయింది. నెక్స్ట్ కమింగ్ 60 days లో ఇలా నేర్పండి. మీరు 40 రోజుల్లో చేసిన పని. ఎందుకంటే మేము ఏదో తమాష కోసం చెప్పడం లేదు. 40, ఒకవేళ మీరు 40 days రియల్ గా సాయంత్రం ఒక 4 hours పని చేసిన అనుకోండి, 10 లెగ్గులు ఓపెన్ చేయడం పెద్ద పని కాదు, ఆటోమేటిక్ అయిపోతుంది. కానీ మిగతా నెక్స్ట్ 60 days లో మీరు చేయాల్సింది ఏమంటే, ఆ 10 మందికి కూడా విడ్త్ ఓపెన్ చేయించేసి వాళ్ళని BFI తీసుకెళ్ళండి. జస్ట్ ఇది ఒక 100 రోజుల్లో చేయొచ్చు మీకు, ఒకవేళ రియల్ గా నీడ్ ఉంటే. ఎంవే బిజినెస్ లో డ్రీమ్ ఉండాలా, ఓకే డ్రీమ్ ఉండాలి. కానీ డ్రీమ్ కన్నా ముందు మీకు నీడ్ ఉండాలి. మీకు రియల్ గా నీడ్ ఉందా? ఎంతమందికి రియల్ గా డబ్బు కావాలి ఫ్రెండ్? డబ్బు ఎంతమందికి అవసరం ఉంది? కొద్దిగా కావాలా, ఎక్కువ కావాలా? చెయ్యెత్తే చాలా టైం పడుతుంది. ఫిజికల్ గా ఎత్తండి, చాలా ఇట్లా ఎత్తండి. ఓకేనా. ఎంతమందికి రియల్ గా డబ్బు కావాలి? డబ్బు కావాలంటే ఈ రోజు నుంచే పని చేయడం స్టార్ట్ చేయి, వర్క్ చేయడం స్టార్ట్ చేయి ఈ రోజు నుంచే. అర్థమైంది? పని చేయడంలో మీరు లేట్ చేయొద్దు, పని చేయడంలో ఫస్ట్ ముందు ఉండండి. పని ఈ బిజినెస్ లో ప్రామాణికం. ఈ బిజినెస్ లో మీకు ఎంత తెలివి ఉంది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎన్ని రోజుల నుంచి వచ్చారు, అదంతా సెకండరీ. కానీ మీరు రోజు వర్క్ చేస్తారా లేదా, అది ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. సార్ వర్క్ చేస్తాం కానీ రోజు ఏం పని చేయాలి? నెంబర్ 1, నేను చేసే పని మీకు చెప్తా. ఫస్ట్ నేను టైం మేనేజ్మెంట్, నేను ఖచ్చితంగా ఒక్క రోజు 24 hours లో ఎంవేకి ఇవ్వాల్సిన టైం ఏంది ఫస్ట్ డిసైడ్ చేయి. 2 వచ్చేసి 15 months పక్కా గోల్ పెట్టుకో, 15 months. ఓకే. 3 వచ్చేసి ఏంటంటే, రోజు సాయంత్రం ఒక్క ఫ్యామిలీని కలవాలని డిసైడ్ చేసుకో. రోజు ఎవ్రీడే ఒక ఫ్యామిలీని కలవాలి. ఈ రోజు ఏపీ తెలంగాణలో 10 కోట్ల మంది ఉండరు, ఇండియాలో 150 కోట్ల మంది ఉండరు. వీళ్ళంతా మనోళ్ళే, భారతీయులే. ఓకేనా. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఏమని, భారతీయులు నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి. నిజమా అబద్ధమా? ఇది నిజమే కదా. మరి నిజమైనప్పుడు అందరు మనోళ్ళు అయినప్పుడు అందరితో మాట్లాడచ్చా లేదా? రోజు ఒక ఫ్యామిలీతో ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయి. ఏమని మాట్లాడాలా? నా దగ్గర వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ 2 గురించి నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. వాళ్ళు రమ్మంటారు. నువ్వు ఒకవేళ రోజు ఒక 2 కాల్స్ చేసిన అనుకోండి, ఎవరొకరైతే రమ్మంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేదా మీ ఇంటికి పిలిపించుకో. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే, వచ్చే మీకు పార్ట్నర్ అవుతారు, లేదంటే మీకు కస్టమర్ అవుతారు. ఎస్ఆర్ను. కానీ రోజు మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ బిజినెస్ లో చాలా మంది ఏమంటే, ఏమైనా సీక్రెట్ ఉంటే చెప్పు. సీక్రెట్ ఏమీ లేదు. రోజు అయితే సాయంత్రం అయితే, ఎంతమంది ఇలా ఎంప్లాయ్ ఉంటారు, జాబ్ చేస్తారు ఏదో పని, స్థలంలో ఊపండి సార్ ఎంప్లాయ్ అని, చేతులు ఎత్తద్దు. ఓకేనా. నాకు తెలిసి మనం అందరం ఎంప్లాయే కదా.
ఓకే, ఈరోజు జ్యోతి సురేష్ ఉన్నారు, ఓకేనా, ఆర్ రెడ్డి ఉన్నాడు ఎంప్లాయ్. ఎంప్లాయీ ఎట్లుంటుంది మైండ్ సెట్ చెప్పండి? ఉదయం పోతాడు జాబ్, సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చాడు. సార్ 5 గంటలకు ఇంటికి వచ్చి ఇట్లా డోర్ కొడతాడు. డోర్ కొడితే మేడం వచ్చి డోర్ తీస్తుంది. డోర్ తీచ్చే మనోడు కొద్దిగా టైర్డ్ అయినట్టు ఫీల్ అవుతాడు. ఆడ ఏం చేయడు నాకు తెలిసి జాబ్. ఎవరైనా పని చేస్తారు ఆ జాబ్లో, ఎవరు పని చేయరు. వచ్చి ఇట్లా కూర్చొని ఏమండి నీళ్ళు తాగుతారంటే ఇట్లా చూస్తాడు, అంటే ట్యాపు అని. టీ తాగుతారంటే మళ్ళీ ఇట్లా చూస్తాడు, ఇది కూడా అడుగుతావా అని. ఆల్రెడీ బయట 5 చాయలు తాగింటాడు, 5 సార్లు టీ తాగింటాడు. ఇట్లా ఆమె టీ పెట్టేటప్పుడు ఇప్పుడు రిలాక్స్ ఇట్లా పడిపోతే ఆ టీవీ రిమోట్ అంటాడు. సార్ ఆ రిమోట్ తీసుకుంటాడు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు టీవీ దగ్గర కూర్చో అంటాడు. వాళ్ళ భార్య లోపల దంచుకుంటుంటది, దేవుడా ఛాన్స్ ఇచ్చింది లేపేయాలి రాడు. అర్థమైందా? పై అట్లాంటి లైఫ్ అవసరమా? సాయంత్రం ఇంటికి వచ్చే ఎట్లా ఉండాలి తెలిసిన? సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చే ఇట్లా ఫ్లైట్ కిసి, ఏ లవ్ యూ డియర్ అని ఎక్దమ్ రెడీగా చాయ్ తాగు, బిందాస్ గా తయారుగా, ఓకే, డెమో కిట్ తీసుకో, ఎవ్రీడే ఒక ఫ్యామిలీని కలవడం స్టార్ట్ చేయి. రాత్రి 10 గంటలకు ఇంటికి రా, ఒక 9 మినిట్లు ఇట్లా పని చేయి. నువ్వు నీ వైఫ్ ఎథెన్స్ లో ఉంటారు, ఓకేనా? అప్పుడు మీ వైఫ్ అంటది, అబ్బాయి ఏముండవు అని, సూపర్ ఉండవు ఇట్లా అంటది. సార్ వర్క్ చేయడంలో దృష్టి పెట్టండి ఫ్రెండ్. వర్క్ చేయకుండా ఏం మాట్లాడతారు చెప్పండి? పని ఇక్కడ ఇంపార్టెంట్, ఓకేనా? ఎంవే బిజినెస్ ఉంది కదా, సూపర్ ఫాస్ట్ ఫ్రెండ్. ఎంవే బిజినెస్ లాంటి బిజినెస్ భూమి మీద లేనే లేదు. మీరు వినేది తప్పు, మీరు మాట్లాడేది తప్పు, ఇవి వదిలేయండి. మాకు తెలుసుగా, మేము 20 ఏళ్ళ నుంచి బిజినెస్ లో ఉన్నాం కదా. మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఏరే వాళ్ళ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మీ పని ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మీరు ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్. నేను రోజు ఒక హోమ్ మీటింగ్ చేస్తా, రోజు ఒక డెమో చేస్తా, రోజు సమ్ పీపుల్ స్పాన్సరింగ్ ఆర్ పీసీ ఆర్ కస్టమర్. ఇదే నా దృష్టి ఉంటుంది తప్ప ఏరేది ఉండదు. ఎంవేలో ఏం జరుగుతుంది నాకు సంబంధం లేదు. ఇది నాకు వాల్యూమ్ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నాకు వేరే విషయం స్పాన్సరింగ్ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఎంవే ఉంది కదా, ఎంవే వచ్చేసి బంగాళాఖాతం ఉంది కదా, అరేబియన్ సీలో ఒక పెద్ద బ్రహ్మాండమైన ఒక నావ, షిప్, అది పోతానే ఉంటది, ఊగుతుంటది. కానీ అది ఊగేది ఎందుకు ఊగుతుంది తెలుసా? మీకు ఎంజాయ్ చేయించడానికి, అంతేగాని అది నీళ్ళకు భయపడి కాదు. మీకు ఎంవేకి తెలుసు ఏ టైంలో ఎప్పుడు ఎట్లా చేయాల్సింది. మీ పని మీరు చేయండి. ఎంవే ఏం చేయాలో ఎంవేకి తెలుసు. నేను చెప్పేది ఒకటే ఒక మాట ఫ్రెండ్, ఈ బిజినెస్ లో యాక్టివ్ రోల్ చేయడం స్టార్ట్ చేయండి. 2, మీకు దేవుడు దిగొచ్చి చెప్పడం ఎంవే మంచిదే కాదని మీకు రియలైజ్ కాండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీకు ఫెయిత్ లేకపోతే మా విశ్వాసం మీరు నమ్మకంగా తీసుకోండి. మా విశ్వాసం తీసుకోండి కొద్ది రోజులు. మీ అప్లయన్స్ ఉండే రోజులు. మన ఏపీ తెలంగాణ లీడర్షిప్ ఉంది కదా, సెల్యూట్ చేయాలి. వండర్ఫుల్ లీడర్షిప్ ఉంది. ఎమరల్డ్స్, డైమండ్స్, ప్లాటినమ్స్, సిల్వర్స్, గోల్డ్స్, ఒక్కొక్కరు యోధులు లెక్క పోరాడతాను. అటువంటి పీపుల్ తో మీరు ప్లగ్ ఇన్ కాండి. వాళ్ళు మీకు చెప్తారు బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి. ఓకే, ఎంవే బిజినెస్ బిల్డ్ చేయడం ఉంది కదా, సైకిల్ దొక్కినంత ఈజీ. మీరు ఏమేమి అనుకుంటారు కదా, అంత సీన్ లేదు. జస్ట్ ఇట్లా పీస్ ఆఫ్ కేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ యాక్షన్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ బాగా నేర్చుకున్నాక చేస్తా, బాగా నేర్చుకున్నాక చేసేదానికి ఏం లేదు, నేర్చుకుంటానే చేయాలి, రోజు చేయాలి, ఓకేనా? అందుకే ఫస్ట్ మిషన్ 5K, సెకండ్ BFI, థర్డ్ BBI. ఈ 3 పిన్నుల మీద ఫోకస్ చేయండి. కన్సిస్టెంట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్ గా ఈ 15 నెలలు మీరు గోల్ పెట్టుకోండి. 15 నెలలు ఎట్లా వర్క్ చేయాల్సింది మీ అప్లైన్ లీడర్స్ తో కూర్చోండి. వాళ్ళు మీకు వచ్చి నేర్పిస్తారు హౌ టు బిల్డ్ బిజినెస్ అని, ఓకేనా? మీ అప్లైన్ తో ఎంత ఎక్కువ రిలేషన్షిప్ ఉంటే, ఎంత ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటే మీ బిజినెస్ అంత స్మార్ట్ గా అవుతుంది. మీ ఓన్ మైండ్ తో చేసిన అనుకోండి ఫ్రెండ్, అలసిపోతారు. ఓన్ మైండ్ తో చేయొద్దు. మీ ప్రొఫెషన్ లో మీరు ఎక్స్పర్ట్, కానీ ఈ ప్రొఫెషన్ లో కాదు కదా. ఈ ప్రొఫెషన్ లో కోచ్లు ఉండరు, మెంటర్స్ ఉండరు, వాళ్ళు మీకు నేర్పిస్తారు. మేము అదే చేసేది. మా అప్లైన్స్ ఉన్నారు, సుమిత్ అని, తానే బాదు, పంకజ్, అమిత, ఇటువంటి వాళ్ళు, ఓకేనా? వీళ్ళు ఒక సైడ్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ చంద్రు ఉన్నాడు, ఓకే, ఎన్ని విషయాలు మాట్లాడతాడు. పని ఉండడు, ఎన్ని విషయాలు మాట్లాడతాడు మన టీం పెరగడానికి, ఓకేనా? ఈ రోజు వాళ్ళ దగ్గర ఉండే ఐడియాస్ ఉంది కదా, ఒక్కొక్క ఐడియా మీ బిజినెస్ పెంచేస్తారు. ఎంవే బిజినెస్ లో కావాల్సింది ఓన్లీ ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ ఉండేందుకు కూడా ఈ బిజినెస్ లో మీరు దుమ్ముదులు ఫేస్ ఫ్రెండ్. ఒకసారి ఒక వ్యక్తి ఎడారిలో నడుచుకుంటూ పోతాడు, ఓకే, ఇది వచ్చేసి ఏప్రిల్ మే మంత్ అనమాట. భయంకరమైన వేడి ఎడారులు. ఎంత వేడి ఉందంటే జస్ట్ అతను అనుకున్నట్టు నన్ను దేవుడు కొద్ది గంటల్లో చనిపోతాడు. ఎందుకంటే అతనికి భయంకరంగా దాహం వేస్తుంది, నీళ్లు లేవు, నడుచుకుంటానే వెళ్తాను. కొద్ది దూరం వెళ్ళినాక అక్కడ ఒక హ్యాండ్ పంప్ కనిపించింది. ఏం కనిపించింది? హ్యాండ్ పంప్. పోయి కొట్టిండు, బాగా ఫాస్ట్ గా కొడితే నీళ్లు రావడం లేదు. నిరాశ చెంది అట్లా ఇట్లా చూస్తుంది. కానీ అక్కడ ఒక లోటా ఉంది, ఆ లోటాలో హాఫ్ నీళ్లు ఉంది. ఎన్ని ఉన్నాయి? హాఫ్. ఇప్పుడు హాఫ్ నీళ్లు చూసి అతనికి కొద్దిగా ప్రాణం వస్తుంది.
కానీ కామన్ సెన్స్ మనిషికి అప్పుడప్పుడు పనిచేస్తుంది సార్. అది అనిపించింది. మళ్ళీ ఇట్లా చూసి ఆ బోర్డు మీద రాసింది, ఈ లోటాల నుండి నీళ్లు బోరింగ్ లో పోసి కొడితే నీళ్లు వచ్చాయని. ఇప్పుడు తాగాలన్నా పోయాలి. అతనికి మళ్ళా కామన్ సెన్స్ పనిచేసింది. ఈ హాఫ్ నీళ్లు తాగినా చచ్చిపోతా, పోసినా పర్వాలేదు అని ఆ హాఫ్ లోటా నీళ్లు ఆ బోరింగ్ లో పోసి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. భయంకరంగా నీళ్లు వస్తాయి. బట్టలు ఉతుకుంటాడు, స్నానం చేస్తాడు, కడుపు నిండుగా నీళ్లు తాగుతాడు. లోటా నిండుగా నీళ్లు నింపి ఆడ పెట్టి ఆ కింద మళ్ళీ ఒక సెంటెన్స్ రాస్తాడు, ఈ బోర్డులో రాసింది నిజం, ముందు నీళ్లు పోచేని నీళ్లు వచ్చాయి, లేకపోతే నీళ్లు రావు. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్, మీరు ఫస్ట్ నమ్మాల, నమ్మితే ఇక్కడ సక్సెస్ అవుతారు. మీరు నమ్మకం లేకుండా ఈ బిజినెస్ వర్కౌట్ చేసిన అనుకోండి ఏం రాదు, జస్ట్ మీరు అలసిపోతారు. ఎంవే లాంటి బిజినెస్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేనే లేదు. ఓకేనా? ఈ రోజు మేము 22 ఏళ్ళైంది ఈ బిజినెస్ బిల్డ్ చేయబట్టి. మీకేం చెప్పాలి చెప్పండి? అర్థమైందా? మీరు ఇది చేయాల్సిన పని 4+ మీద ఫోకస్ చేయండి. మీ అప్లయన్స్ గట్టిగా పట్టుకోండి, ఎంవేతో ఉండండి. ఎంవే లాంటి బయట రకరకాల చిన్న చిన్న బుల్బులలో వచ్చాయి రకరకాలు, మేము అది మేము ఇది అని. ఎంవే ముందు ఏది పెద్దది కాదు, ఎంవేనే పెద్దది. ఎస్ఆర్ను? ఒకవేళ ఈ రోజు శ్రీకృష్ణుడు బతుకుంటే చెప్పిండేవాడు ఎంవే లాంటి బిజినెస్ లేదని. ఎస్ఆర్ను? అందుకు కాబట్టి ఆయన తరఫున మేము వచ్చి చెప్తాను, ఎంవే ఇస్ ద బెస్ట్ బిజినెస్. మీరు స్టార్ట్ చేయండి, కలిసి కుమ్మేద్దాం, కలిసి గ్రో అయిదాం. లవ్ యూ, నైస్ టాకింగ్ యూ, గో డైమండ్.